వెల్కమ్ టు మహా డిబేట్. తెలంగాణ రాష్ట్రం తొలి నుంచి ఉద్యమ నినాదాలు గర్జించిన నేల ఈరోజు బూతుల రాజకీయాలు మాట్లాడుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ కల్చర్ ఏంటి, ఈ కల్చర్ అనేది నిజంగా తెలంగాణ సంస్కృతి ఎటువైపు తీసుకువెళ్ళడానికి ఈ కల్చర్ అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఎవరు మినహాయింపు లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నేత ఇద్దరు కూడా పోటాపోటీగా ఈ బూతులు మాట్లాడడం ఏంటి, అసలు అభివృద్ధి కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కానీ సమస్యలు కానీ చర్చలోకి రాకుండా ఇదొక వ్యూహమా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిసిసి వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. నమస్తే. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి నుంచే మనం ప్రారంభిద్దాం. ముఖ్యమంత్రి గారే ఆ లాంగ్వేజ్ అనేది బూతులు, ఎందుకంటే తెలంగాణ అనేది తొలి నుంచి కూడా 1940 నుంచి కూడా ఉద్యమ నినాదాలు చేసిన నేల, అది తొలి దశ నుంచి మలి దశ వరకు. అలాంటి తెలంగాణలో ఈ బూతుల పోటీలేంటి? మీలాంటి యూత్ దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు? మీరు కూడా ఇలానే ఉండాలనుకుంటున్నారా? వాళ్ళు ఒకటి మాట్లాడితే ఇక్కడ రెండు మాట్లాడదామని? అంటే వాస్తవానికి సరే మీరు అన్నది 100% పొలిటికల్గా యాజ్ ఎ యంగ్స్టర్ చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పాలిటిక్స్ అనేది చాలా క్లీన్గా చేయాలని ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తాము. కాకపోతే తెలంగాణ యాసలో మనకున్న వాడుక భాషలో మాట్లాడే మాటలకి బూతు పదాలు వాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సరే రాను రాను మీరు అన్నట్టు సరే ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఏమైపోయిందని అంటే ఆ మనోభావాలు దెబ్బతినే విధంగా, అంటే ఇప్పుడు నాకు మాట్లాడాలని ఉండదు కానీ నేను అభిమానించే నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో మనోభావాలు దెబ్బతిన్నప్పుడు భావోద్వేగంలో మేము ఒక రెండు మాటలు మాట్లాడొస్తుంది. వాళ్ళు మాట్లాడిరని మేము మాట్లాడడం కాదు, వాళ్ళ రకంగా మా నాయకుడు మన రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అవును, ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ గారిని ఇద్దరిని కూడా అవులాగాళ్ళను అన్నప్పుడు మాట్లాడే సంస్కృతి. ఎందుకంటే ఎవరైతే గతంలో ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు వారు ఒక అసహనాన్ని కోల్పోయి వారికున్న ఒక ఫ్రస్ట్రేషన్ని అటు రాహుల్ గాంధీ గారి పైన ఇటు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది భావోద్వేగానికి లోని పర్సనల్గా అంటే అరే ఈ రకంగా మాట్లాడుతున్న సందర్భంలో నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన సందర్భంలో కూడా నేను చాలా క్లియర్గా ఏం చెప్పినాను, నేను కూడా అనగలుగుతాను కానీ తెలంగాణ పద్ధతి ఇది కాదు, ఈ పద్ధతి సరైనది కాదు, ఈ రకంగా ఉన్న ఫ్రస్ట్రేషన్ని కోపాన్ని చూపించడం మంచిది కాదని చెప్పి మళ్ళీ కంక్లూజన్ చెప్పినప్పుడు గౌరవిస్తూనే సంబోధించి మాట్లాడడం జరిగింది. సో ఎవరైనా కూడా ఇది చేయడం కరెక్ట్ కాదు అండ్ ఇటువంటి పద్ధతి కూడా మాసొంటి యంగ్స్టర్స్కి ప్రాపర్ ఇండికేషన్ ఇవ్వద్దు. జనరల్గా తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమంలో అందరూ కూడా యంగ్స్టర్స్ వచ్చారు ముందుకి. వచ్చినప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత డైనమిక్గా ఉంటాయేమో అని చెప్పి అందరు కూడా భావించారు. కానీ ఇదేంటి ఇలా అయినాయి కదా, దీన్ని ఎలా అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి అంటే రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి నిజంగానే ఒక నేషనల్ పార్టీ వచ్చింటే పరిస్థితి ఈ రకంగా ఉండేది కదా. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే ఈరోజు నిజంగా తెలంగాణ మనం ఏ కళలతోటి కన్నా ఆ కళలన్నీ కూడా నెరవేరుతుంటాయి. కానీ ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినాక యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో పర్సన్ సెంట్రిక్గా వ్యవహారాలన్నీ కూడా నచ్చినాయి. అంటే ఒంటెద్దు పోగడతో అంటాం మనం, అంటే మన తెలంగాణ యాసలో జనరల్ ఒంటెద్దు పోగడతో ఒక వ్యక్తి చెప్పినట్టే నడవాలనే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఒక కుటుంబ అనికే పరిమితం చేశారు. అంటే ఈ రాష్ట్రం అనేది తెలంగాణలో ఏదైతే సంబంధించి 3.5 crores నుంచి 4 crores ఏదో పాపులేషన్ ఉన్న ప్రజల కోసం కాకుండా కేవలము ఒక 4-5 చేతిలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. వారి యొక్క ఆదేశాల మేరకే యంగ్స్టర్స్ వచ్చినప్పుడు కూడా వారికి ఆ ఫ్రీడమ్ లేకుండే. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇంత బలంగా గట్టిగా నాసోటి యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ హ్యావ్ ఆపర్చునిటీ టు మా ఒక మాటని చెప్పే ఒక అవకాశం మాకుంది. గతంలో అది లేకుంటే సో ఆ ప్రాబ్లం వలన మనం అనుకున్న డైనమిక్గా పాలిటిక్స్ లేకుంటే బట్ ఈ లాస్ట్ 1-2 yearsకి వెళ్ళి మీరు చూస్తుంటే ఏ రకంగా అయితే ఉండాలనుకున్నా ఆ దిశగా రాజకీయాలు నడుస్తున్నాయి. అసలు అంటే స్వయంగా ముఖ్యమంత్రిని లేదంటే పార్టీ రాహుల్ గాంధీ అగ్రనేతని ఇద్దరిని అవులాగా అని అంటే మీకేమనిపించింది వెంటనే? అంటే ముందు మాట్లాడనోని ఏ సందర్భంలో అంటే ఆయన మానసిక పరిస్థితి ఎంత నీచానికి దిగజారిపోయిందని అనిపించింది ఫస్ట్ నేను ఆ మాట చూడంగానే. బికాస్ నోవేర్ అంటే మాట్లాడిన సందర్భాలలో నిజంగా ఏదైనా ఇష్యూ పైన మాట్లాడినప్పుడు ఎంత విచిత్రంగా అనిపించిందని అంటే అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్ పైన నిజంగా అంత బాధ ఆవేదన ఉన్నోడు పేపర్ లీకేజ్ అయినప్పుడు కనీసం దానిపైన మాట్లాడే ప్రయత్నం చేయలేదు, దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సరే ఎక్స్ప్లెనేషన్ పక్కన పెట్టండి, ఒక సంస్థ పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ సంస్థనైతే ప్రక్షాళన చేయాలి కదా.
ప్రక్షాళన చేయకుండా రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఈరోజు ఆ నిరుద్యోగులను ఉద్దేశించి కల్వకుంట్ల తారక రామారావు గారు అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే దానికి శాంటిటీ ఎట్లుంటుంది? దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతున్నట్టు ఆ ముఖ్యమంత్రి గారిని రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మాట్లాడితే ప్రజలు కూడా దాన్ని స్వాగతించారండి. ఎందుకంటే చట్టసభలు పెట్టినప్పుడు చట్టసభల్లో చర్చించేది ఉండే అంశాలపైన, చట్టసభల్లో మాట్లాడేది ఉండే. మాట్లాడుకుంటూ పోయి పబ్లిక్ మీటింగ్స్ పెట్టి ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ఈ రకంగా మాటలు మాట్లాడితే గతంలో ఎవరైతే ఈ మాటలు మాట్లాడడం తప్పు అని చెప్పిన వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతుందంటే తన మానసికత ఏ రకంగా ఉందో, ఏ రకంగా కోల్పోయిందో తన స్పష్టంగా అర్థమైంది. అండ్ దానికి తగిన ఆన్సర్ కూడా, సమాధానం కూడా అదే ప్రెస్ ద్వారా, అదే మీడియా ద్వారా నేను మా పార్టీ నాయకులు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా మీరు ఎమ్మెల్సీగా సభలో ఉన్నారు. మండలిలో ఒక